అందులోని మొదటగా తెలిసిన వ్యక్తిని నేనే. దేవునికి స్తోత్రం. నేను ఉద్యోగంలో ఉన్నాను. ఉద్యోగంలో ఉన్నప్పుడు ఒకరోజు నాకు చెప్పాడు, మన అమ్మగారికి బాగోలేదండి, కేజీసీకి తీసుకొచ్చానని చెప్పి. ఆ తర్వాత మరుసటి రోజు నేను ఉద్యోగంలో ఉంటుండగానే చెప్పాడు ఏంటంటే, మా అమ్మగారు చనిపోయారండి, ఇంటికి షిఫ్ట్ చేయాలి, ఎలాగో తెలియటం లేదు నాకు అని చెప్పాను. ఏం పర్వాలేదు, అక్కడ ఏదో మాట్లాడు, తీసుకువెళ్ళు, ఏంటవుతుందో నాకు చెప్పు అని చెప్పాను. అయితే దేవుని కృప వలన అన్నీ కూడాను అతని తల్లి ఎళ్ళ తన బాధ్యతను నెరవేర్చాడు. నిజమే, తల్లి అనేటువంటి ఆవిడ చాలా గొప్ప వ్యక్తి. ఎందుకంటారా, బిడ్డని కంటుంది, ఊళ్ళో పెట్టుకుంటుంది, వాడిని పెంచి పెద్ద చేస్తుంది. అద్దాల్లో ఉన్నంత వరకు ముద్దుగా ఉంటాడు, గడ్డాలు మీసాలు వచ్చిన తర్వాత తండం మొదలు పెడతాడు అండి. కానీ ఎన్ని శ్రమలు అనుభవించినా ఆ తల్లి ఏం చేస్తుందంటే తన బిడ్డను మాత్రం విడిచిపెట్టదు. అదిగో పోలీసుడు పరిగెత్తొచ్చాడు, నీ బిడ్డను పట్టడమ్మా నా ఎస్ఐ గారు అని చెప్పంటే, నా కొడుకు ఏ తప్పు చేయలేదండి అని చెప్పేది ఎవరండి? మొదటి వ్యక్తి తల్లి. ఎందుకంటారా, అందుకే ఒకడు అంటాడేటని, జైల్లో ఉండేటప్పుడు ఉరిశిక్ష తెస్తారు. ఉరిశిక్ష విధిస్తే ఆ తల్లిని పిలుస్తాడు, అమ్మ మొదటే నన్ను గద్దించినట్లయితే నేను ఈ స్థితిలో ఉండకపోదునని చెప్పి. నిజం, మనం ముద్దించవచ్చు, గద్దించి కూడాను బుద్ధి చెప్పాలి. లేకపోయినట్లయితే ఆ చివరి స్థానం ఉంది చూసారు బిడ్డల ఎళ్ళ, అది మనకు మనోదుఖాన్ని కలుగు చేస్తుంది. కాబట్టి బిడ్డలను గద్దించండి, ముద్దించండి, రెండూ కావాలి. ఆకలితో ఉంచాలి, అన్నం పెట్టి కడుపు కూడాను నింపాలి. ఇవి రెండు చేయకపోయినట్లయితే మనం ఏం చేస్తామంటే ఆ బిడ్డని పోగొట్టుకుంటాం. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా పరమ తండ్రి, వందనాలు నాయన, స్తోత్రం. ఈ బిడ్డల మధ్యలో మా తండ్రి నీ వాక్యాన్ని పంచుకునే భాగ్యాన్ని నాకు ఇచ్చిన వందనాలు మా తండ్రి. ఎందుకు పనికిరాని వాడు మా తండ్రి, నన్ను ఇక్కడ నిలబెట్టిన తండ్రి వందనాలు. కొన్ని మాటలు మంచి వాక్యాలను మా తండ్రి వీరికి తెలియచేసి నాయన దేవునిలో బలపరిచి నాయన నా తండ్రి జ్ఞాపకము చేసుకొనుట అంటే ఏమిటో తెలియచేయగలిగే భాగ్యాన్ని ఇవ్వడం మా తండ్రి. నాయన ఈ బిడ్డలందరినీ కృపతో జ్ఞాపకం చేసుకోమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. జ్ఞాపకార్థ కూడిక. ఇప్పుడు మనం చనిపోయిన తర్వాత శ్మశానాలకు వెళ్ళి ఆ కట్టిన సమాధికి ఏం చేస్తామండి? ముందు స్నానం చేయిస్తాం అండి. ఆ తర్వాత ఏం చేస్తాం? పూలు పెడతాం. పూలు పెట్టిన తర్వాత ఏం చేస్తామండి? క్యాండిల్స్ ఇవన్నీ వెలిగిస్తాం, అగరబత్తీలు కూడా వెలిగిస్తాం. ఎందుకు వెలిగిస్తున్నారో నాకు తెలియదు. నేను కూడా మొన్నటిదాకా వెలిగించేవాడిని. లాన్ నుండి వచ్చే కంపు ఆపడానికా? లేకపోయినట్లయితే మా తల్లిగారి సమ్మతి ఇలాగుందని చెప్పడానిక? షాజహాన్ పెళ్లి చేసుకున్నాడు ఎంతని? ముంతాజ్ని. ముంతాజ్ చచ్చిపోయింది. చచ్చిపోగానే ఏం చేశాడు? జ్ఞాపకార్థం ఒక పెద్ద తాజ్మహల్ కట్టాడు. వరల్డ్ వండర్స్లో ఇదొకటి. ప్రపంచంలో ఉన్న మంచి వండర్స్ అంటే అద్భుతాల్లో ఇదొకటి. జ్ఞాపకంగా కట్టించాడు. ఈనాటి వరకు చెప్పుకుంటారేటని షాజహాన్ తాజ్మహల్ కట్టించాడు. ఎందుకు? తన భార్య చనిపోయిన తర్వాత జ్ఞాపకంగా ఉండడానికి. మనం కూడా మన సమాధులు కడుతున్నాం ఎందుకు? జ్ఞాపకంగా ఉండడానికి. కానీ అసలైంది ఒక సమాధి ఉందండి, నిత్యము జ్ఞాపకం ఉండేటట్టు. అందరూ పరిగెత్తెళ్ళారు, వెళ్ళేసరికి తెరవబడి ఉంది, ఖాళీగా ఉంది. దేవునికి స్తోత్రం. తెరవబడి ఉంది, ఖాళీగా ఉంది. అది నిజమైన సమాధి, అది నిజమైనటువంటి జ్ఞాపకార్థ సూచన. మనమందరము కూడాను ఏం పేతురు గారు అంటారు, ఒక్కసారి తీద్దామమ్మా బైబిల్లో. పేతురు గారు రాసిన 2వ పత్రిక 15వ వచనం. నేను మృతి పొందిన తరువాత కూడా మీరు నిత్యము వీటిని జ్ఞాపకము చేసుకున్నట్లు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను మృతి పొందిన తర్వాత కూడాను మీరు జ్ఞాపకము
చేసుకున్నట్లు వీటిని నేనేం చేస్తానంటున్నాడండి, జాగ్రత్త చేస్తానని చెప్పి అంటున్నాడు. వీటిని జాగ్రత్త చేస్తున్నాడు. ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందామా? ఈ లోకంలో మనం జీవించాం, తిన్నాం, తాగాం, పడుకున్నాం, మళ్ళీ లేసాం, తిన్నాం, తాగాం, పడుకున్నాం. ఇదే జ్ఞాపకం చేసుకుంటారు. ఇంకేమైనా నూతనంగా ఉందా? దేవుని కోసం హింసింపబడ్డా, దేవుని కోసం తన్నులు తిన్నాను, దేవుని కోసం ఈ తల్లులు ఉన్నారు. తన భర్త ఎక్కడైనా కనబడుతున్నాడా? తన బిడ్డ ఎక్కడైనా దేవుని సన్నిధిలో కనబడుతున్నాడా? లేదే. ఎక్కడున్నారు వాళ్ళు? ఎక్కడున్నారు? యేసన్న గారట ఒకరోజు చర్చిలో వచ్చి ప్రసంగం మొదలు పెట్టారండి. యేసన్న గారు ప్రసంగం ఎప్పుడైతే మొదలు పెట్టారో ఒక తల్లి పరిగెత్తి వచ్చింది. అంటదంటే అప్పుడే ప్రసంగం మొదలెట్టావని అన్నది యేసన్న గారికి. యేసన్న గారు అన్నారు, మరి టైం అయిపోయింది కదా, ప్రసంగం చెప్పాలి కదా, అతను ఎలాగే మాట్లాడతారు. అయితే అంటే ఆవిడ అంటది, నా కొడుకు రావద్దా, ఆడు వినొద్దా, ఆడు పాడైపోవాలా అని చెప్పి తల్లి అడిగిందట. అడిగితే ఆయన అంటాడట, మరి పిల్లి నీ కొడుకు ఎక్కడ ఉన్నాడని చెప్పంటే, నాకేంటి తెలుసు, ఇదిగో సెల్ ఫోన్ తీసుకో, అడుగు ఎక్కడ ఉన్నాడని చెప్పి అన్నదట. ఆ పెద్ద మనిషి ఏం చేశాడు, సరేలే అని చెప్పి ఫోన్ చేశాడు. ఫోన్ చేసిన తర్వాత ఆడంటాడట, ఎవరు నాడు ఫోన్ చేశాడు, మంచి సీన్లో ఉండగా అని అన్నాడట. దేవుడికి స్తోత్రం. మంచి సీన్లో ఉన్నాడట. ఎవడరా ఫోన్ చేశాడని చెప్పి అడుగుతున్నాడు. ఏ సీన్లో తల్లి? మంచి సినిమా హాల్లో ఉన్నాడు. ఆ తల్లి ఇక్కడ కన్నీరు కారుస్తుంది. అదిగో నా బిడ్డడు వాక్యం వినకపోతే పాడైపోతాడు, అదిగో దేవుడి రాజ్యంలో ప్రవేశించలేడు, వాడు వేరే విధంగా వెళ్ళిపోతాడు, వాడిని రక్షించాలి. ఈ తల్లి తాలూక తాపత్రయం. కొడుకు మాత్రం ఎక్కడ ఉన్నాడు తల్లి? సినిమా హాల్లో. అని అంటున్నాడు, మంచి సీన్లు ఎవరా ఫోన్ చేశాడని చెప్పి. ఇది కట్టే తల్లి నువ్వు విని నీ కొడుకు చెప్తుంది. మన కొడుకుల్ని మనం దేవుని సన్నిధిలో నడిపిస్తున్నావా? దేవునితో సహవాసం చేసేటట్టు జీవింపు చేస్తున్నావా? జ్ఞాపకం చేసుకోవాలండి. రేపు నా కొడుకుని, ఇదిగో చెప్పారు ఇందాక, నా తల్లి కన్నీరు కార్చింది, ప్రార్థన చేసింది, నన్ను ఎక్కడ నడిపించిందండి? ఈనాడు నేను వైట్ షర్ట్ వేసుకున్నానంటే దానికి కారణం దేవునికి స్తోత్రం. అది జ్ఞాపకార్థం అంటే. ఇవాళ తెచ్చాడు బండ కొడుకు, కోసిస్తాడు, బాబా భోజనం వండిస్తాడు, మన పాస్ గారు మనం పెట్టేస్తాడు, తినేస్తాం, వెళ్ళిపోతాం, మరుసటి రోజుకి అన్నింటినీ ఎంప్టీ చేసుకుంటాం. అది కాదు. ఈరోజు అతను చెప్పినటువంటిది మనం నెమరు వేసుకునేటట్టు ఉండాలి. దేవునికి స్తోత్రం. అంతే కదండి. ఒక ఆడబిడ్డ ఉంది, ఎప్పుడు కూడా దేవుని సన్నిధికి ఆఖరిలో వచ్చేది. ఆ తల్లి ఒకరోజు బాస్ గారు ఎట్ చేస్తున్నారు, బ్లెస్సింగ్ ఇవ్వబోతుంటే పరిగెత్తి వచ్చింది. అయ్యా ఆగాగు, ఏమ్మా నా కూతురు రాలేదు, నీ బ్లెస్సింగ్ కావాలి. మొదటి నుండి రాలేదట భోజనానికి, ఆఖరిలో అనేది గింజ మెతుకులు తినడానికి వచ్చింది. అంటే అన్ని సాంబార్ అన్నీ అయిపోయిన తర్వాత వేడి నీళ్ళు కలిపేస్తారు కదా, గింజ కలిపేస్తారు, అది తినడానికి వస్తుంది. మీ బ్లెస్సింగ్ కావాలి. ఆయన అంటాడు, నీ కూతురు ఏం చేస్తుంది? ఆఖరికి పాస్ గారు కొండబట్టలేదు. ఒక రోజు అన్నాడు, ఏమ్మా బ్లెస్సింగ్కి వస్తున్నావు, స్టార్టింగ్ నుండి చివరి దాకా వస్తేనే అది ఆశీర్వాదం. అయ్యో వదలలేకపోతున్నానండి అట్లా. అయ్యా నేను వదలలేకపోతున్నాను. కాదు కాదు అర్థం అట. దేవునికి స్తోత్రం. అయ్యా నేను అర్థాన్ని వదలలేకపోతున్నానండి, కడుగుతున్నాను. దేవుడికి ప్రార్థన చేశాడట, ఈమె వదిలించేటట్టు చేయదండ్రి అని చెప్పి. దేవుడు ఏం చేశాడు, చికెన్ పాక్స్ ఇచ్చేసాడు, మొహంతా గంతులు పడిపోయి. మొహంతా అందరికన్నా ముందు చర్చికి వచ్చేదట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాటిని నమ్ముకొని జీవిస్తున్నాం మన బిడ్డలు. వారిని అందరినీ మన దేవుని సన్నిధిలో నడిపించాలి. ఎక్కడికి నడిపిస్తున్నాం? తాజ్మహల్ కట్టించాడండి ఈనాటి వరకు, కానీ ఆ శవం అందులోనే ఉండిపోయింది. మా నాన్నగారికి కట్టించిన శవం అందులోనే ఉండిపోయింది, మా తాతగారికి కట్టించిన శవం అందులోనే ఉండిపోయింది. వారు లెగిసినట్లయితే, వారు లేపబడినట్లయితే, వారి సమాధి కానీ ఒకవేళ తెరవబడి ఉన్నట్లయితే అది గుడ్ సింబల్. ఆ జీవితం కావాలి అంటే మనం ఎంత ఇష్టలుగా జీవించాలో మనకి తెలియదు. ఒక్కసారి అందులో 14వ వచనం చదువుతాం తల్లి. కాదు 13 నుండి. మరియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చునని ఎరిగి నేను గుడారములో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకము చేసి మిమ్మును రేపుట న్యాయమని
ఎంచుకొనుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీది గుడారంలో ఉన్నంత వరకు రాపడానికే ఉన్నాను అంటున్నాడు. ఏమిటి రేపుతాడు? మీలో ఉన్న బలహీనతలన్నింటినీ తప్పించి దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తిగా జీవింప చేయాలనేటువంటిది. మనం బైబిల్లో చూసినట్లయితే లూకాసు వార్త 16వ అధ్యాయంలో 20వ వచనం అలా పట్టుకోండి అమ్మా. ఇక్కడ లాజరు ఉన్నాడు తల్లి, లాజరు ఉన్నాడు. ధనవంతుడు కూడా ఉన్నాడమ్మా. ధనవంతుడు దిమ్మ మీద కూర్చున్నాడు. లాజరు ఎక్కడ కూర్చున్నాడు తల్లి? కిందన కూర్చున్నాడు. ఇతనికి డబ్బు ఇచ్చాడు, వస్త్రాలు ఇచ్చాడు, ఆహారాన్ని ఇచ్చాడు. ఆ కిందన కూర్చున్న లాజర్కి వ్యాధినిచ్చాడు, ఆకలిని ఇచ్చాడు, ఏంటంటే తర్వాత ఏంటంటే పేదరికాన్ని ఇచ్చాడు. ఇతని దగ్గర అన్నీ కలిగి ఉన్నాయి, అతని దగ్గర ఏమీ లేదు. ఆయన కిందనున్నాడు, ఈయన మీదనున్నాడు. తింటున్న దాంట్లో కొంచెం ఇవ్వగలిగే స్థితిని కూడా దేవుడు అతనికి పెట్టాడు. కొంచెం మందు రాయడానికి కూడా అతనికి ఇది పెట్టాడు. తర్వాత ఇతని దగ్గర ఉన్న వస్త్రాల్లో కొంచెం ఏదైనా పాతదైనా ఇవ్వడానికి ఆయనకి స్తోమతనిచ్చాడు. కానీ ఒక్కరోజు కూడా అతను ఆ పని చేయలేదు. యేసుప్రభు అంటున్నాడు, ఈ లోకానికి వచ్చిన తర్వాత మీరు నిజమైనటువంటి క్రైస్తవ భక్తులైతే ఏం చేయాలంటే, ఆకలి కొన్ని వారికి ఆహారం ఇవ్వండి, వస్త్రహీనుడికి వస్త్రాలు ఇవ్వండి, రోగిని ఏం చేయమంటున్నాడండి? పరామర్శించమంటున్నాడు. ఈ 3 చేసినట్లయితే మీరు నాకు ఇష్టలుగా జీవిస్తారని చెప్పి దేవుడు అన్నాడు. ఆ 3 అక్కడ పెట్టాడు. ఒకరి దగ్గర లేని చేశాడు, ఒకరి దగ్గర కలిగి ఉన్నవి చేశాడు. ఈ ముగ్గురు ఇద్దరికి డిఫరెన్స్. కానీ ఇద్దరు చనిపోయారండి. చనిపోయిన తర్వాత కిందోడు ఎక్కడికి వెళ్ళిపోయాడండి? మీదకి వెళ్ళిపోయాడు, కిందకి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. దేవుడు పలికిస్తున్నాడు చూడండి. దేవునికి స్తోత్రం. అందుకో తెలుసా, ఈ కింద ఉన్నాడు మీదకి వెళ్ళిపోయాడు, మీద ఉన్నాడు కిందకి వెళ్ళిపోయాడు అంటాడు. ఎట్టని తెలుసా? అక్కడ ఒక చిన్న విషయం చదువు. 21వ వచనం, 23వ వచనం అమ్మా. అప్పుడతడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూసి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలి కొనను నీళ్లలో ముంచి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. భూమి మీద అతను ఉన్నంత కాలంలో ఒక్కసారి నువ్వు మేలు చేసినట్లయితే మీ ఇద్దరు కూడాను ఎక్కడుందరు తల్లి? పరలోకంలో అబ్రహాము రొమ్మునందరు. కానీ అంటున్నాడు ఏంటని? ఒక్కసారి